శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపురాజువు బలిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? శ్రీమద్ భగవద్గీత ఏకాదశాధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. 6 నుంచి 10 శ్లోకాలు చెప్పుకుందాం. మొదటి 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను, నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అనేక వక్త్రనయనమనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్ర నశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్ర నశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్ర నశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం.
न तु मां शक्यसे द्रष्टुं मनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् न तु मां शक्यसे द्रष्टुं मनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्। संजय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। अनेकवक्त्रनयन मनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् अनेकवक्त्रनयन अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् अनेकवक्त्रनयन अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् पश्यादित्यान् वसून् रुद्रानश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत। इहैकस्तं जगत्कृत्स्नं पश्याद्य सचराचरं मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्। संजय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम्। తాత్పర్యం భారత ఆదిత్యులు వసువులు రుద్రులు అశ్వినులు మరుద్దేవతలు మొదలైన వాళ్ళని పూర్వం నువ్వు చూడలేని అనేక అద్భుతాలను ఇప్పుడు నాలో చూడు. నాలో ఒక భాగంగా ఉన్న ఈ చరాచరాలన్నీ
ఇంకా ఏమేం చూడగోరుతున్నావో వాటిని చూడు. కానీ సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు గనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. అపురూపమైన నా విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు. సంజయుడు చెబుతున్నాడు, మహారాజా, ఇలా చెప్పి యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు తన దివ్య రూపాన్ని అర్జునునకు చూపించాడు. ఆంబికేయ, అనేక ముఖాలతోనూ నేత్రాలతోనూ అద్భుతాకారాలతోనూ దివ్యాభరణ యుద్ధ వస్త్ర మాల్య గంధాను లేపనాలతోనూ ఆశ్చర్యాలతోనూ విరాజిల్లుతున్నది. దేదీప్యమానము అనంతము సర్వవ్యాప్తము అయినటువంటి, చూస్తే అటువైపుకే ఉన్నట్లుగా ఉన్నది. 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే కలిగే వెలుగుల్ని మించి మెరిసిపోతున్నది అయిన తన విశ్వరూపాన్ని అర్జునునకు చూపించాడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.